గోవింద 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 గోవింద. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థ మహేశ్వరం. శ్రీవారి సన్నిధానము నుండి అహర్దివము సార్వజనీన శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కృష్ణయజుర్వేద క్రమపారాయణం ప్రసారం చేస్తూ ఉన్నది. ఈ వైదిక శబ్ద తరంగ స్పర్శనము ద్వారా మన అంతరంగము శుద్ధమగుగాక అని శ్రీవారిని ప్రార్థన చేస్తూ ఈరోజు పారాయణం ప్రారంభం చేయబోతూ ఉన్నాం. ప్రస్తుతం పారాయణం చేస్తూ ఉన్న గ్రంథము 6వ భాగం 6వ కాండ. ఇదంతా కూడా సోమయాగమునకు సంబంధించినటువంటి బ్రాహ్మణములు అన్నీ ఇందులో పఠింపబడ్డాయి. అంటే దీనంతా ప్రయోగ విధి అని మనం చెప్పుకోవచ్చు. సోమయాగం ఎట్లా చేయాలి, దానికి కావలసినటువంటి మెటీరియల్స్ ఏమిటి, దాంట్లో ఏ ఏ ద్రవ్యములు వినియోగింపబడి ఉన్నాయి, వాటన్నిటినీ కూడా ఈ బ్రాహ్మణంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ బ్రాహ్మణ భాగం అంతా ఇప్పుడు ప్రస్తుతం మేము పారాయణం చేస్తూ ఉన్నాం. ఇందులో సోమయాగానికి సంబంధించినటువంటి విధానాన్ని ఒకసారి చూస్తే అసలు సోమం అంటే ఏమిటి, ఆ సోమద్రవ్యం ఎక్కడ లభిస్తుంది, ఆ సోమం ఎక్కడ ఉన్నది పూర్వము, ఆ ఎక్కడ ఉన్న సోమము భూలోకానికి వచ్చింది, దాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అని ఈ రకమైనటువంటి విచారణ మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విచారణ మనకంటే కూడా వేదమాత మనకి ఈ విచారణ చేసుకున్న తర్వాతే యాగాన్ని అనుష్ఠించాలి అనే విషయాన్ని కూడా ఈ బ్రాహ్మణ భాగం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆ భాగాన్ని మనం ఒకసారి చూసినట్లయితే కద్రూశ్చ వయసు పర్ణీచాత్మరూపయోరస్పర్ధేతాం సా కద్రూస్సు పర్ణీమజయత్ సాబ్రవీత్ తృతీయస్యామితో దివిసోమస్తమాహరతేనాత్మానన్నిష్క్రీణీష్వా. కద్రూశ్చ సుపర్ణీచ, వీరిరువురు కూడా సవతులు. అంటే దక్ష ప్రజాపతి గారి యొక్క పుత్రికలుగా జన్మించి కశ్యప ప్రజాపతి యొక్క భార్యలుగా ఉన్నటువంటి వారు వీరిరువురు. దక్షకన్యాస్త్రయోదశ అనే విధానంలో దక్ష ప్రజాపతి యొక్క 13 కన్యలు కశ్యప ప్రజాపతి యొక్క భార్యలుగా ఉన్నారు. అందులో కద్రు అనేటువంటి ఒక ఆమె, ఈవిడ నాగమాత. ఈవిడ సర్వ నాగలోకమునకు ఈవిడ మొట్టమొదట నాగమాతగా అవతరించింది. అలాగే సుపర్ణి, శోభనమైనటువంటి పర్ణములు కలిగినది కాబట్టి సుపర్ణి అని. దీన్నే మన వృత్తాంతంలో వైనతేయ అని గరుత్మంతుని యొక్క తల్లి అయినటువంటి వినతగా కూడా ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. ఈవిడే సుపర్ణి. వీరిరువురి మధ్య చిన్న సంవాదం ఏర్పడింది. ఏమిటి సంవాదం అంటే లోకంలో మనం చూస్తున్నటువంటి సంవాదమే. లోకంలో చూస్తున్న సంవాదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మనకు వేదం అందించింది కాబట్టి వేద అనాది కాలంగా ఈ భాగం ఉన్నది అనే విషయం కూడా మనం దీని ద్వారా గ్రహించే అవకాశం ఉంది. ఏ విధంగా అంటే ఆత్మరూపయోరస్పర్ధేతాం అంటే ఒక సౌందర్య విషయంలో, బ్యూటీ కాంపిటీషన్ అంటే సౌందర్య విషయంలో నీ అందం గొప్పదా నా అందం గొప్పదా, నీ ఆత్మ సౌందర్యం ఎటువంటిది నా ఆత్మ సౌందర్యం ఎటువంటిది అనే విషయంలో పరస్పరం ఒక స్పర్ధ ఏర్పడింది. ఆ స్పర్ధ ఏర్పడినప్పుడు ఒకవేళ మన ఇరువురిలో ఎవరు జయించినా సరే నువ్వు నాకు దాసీగా ఉండాలి, నేను నీకు దాసీగా ఉంటాను. ఎవరు జయించినా సరే జయించిన వాళ్ళు అవతల వాళ్ళకి దాసీగా ఉండాలి. ఇది ఆ శపథం. అంటే వీరి ఇరువురికి సంబంధించినటువంటి ఆ సౌందర్యంలో జయించిన తర్వాత, ఆ జయం తర్వాత వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రతిజ్ఞ అంటే జయించిన వాళ్ళు అవతల వాళ్ళకి దాసీత్వం చేయాలి. ఈ రకమైనటువంటి ప్రతిజ్ఞతో వాళ్ళు పరస్పరం ఒక స్పర్ధ పెట్టుకున్నారు. ఈ స్పర్ధకి మనకి లోకంలో ఏ విధంగా అయితే అందాల పోటీలకి జడ్జిమెంట్స్ ఎట్లాగైతే వాళ్ళు నిర్ణయిస్తారో ఆ విధంగా మధ్యస్థాహ కద్రువాహ జయమూచిరే. ఈ పరస్పరము ఈ పోటీల్లో ఈ సౌందర్య విషయంలో కద్రువు యొక్క ఆత్మ సౌందర్యం గొప్పది అని మధ్యస్థులు జడ్జిమెంట్ చేశారు. అంటే కద్రువు యొక్క ఆత్మ సౌందర్యం గొప్పది సుపర్ణి కంటే అనే విషయాన్ని వాళ్ళు నిర్ధారణ చేసి కద్రువుకి జయాన్ని అంటగట్టారు. ఎప్పుడైతే ఈమె జయాన్ని పొందిందో
పూర్వం అనుకున్నటువంటి ప్రకారంగా ఈమెకి దాసీత్వం చెయ్యాలి సుపర్ణి. ఆ విధంగా ఈమెకి దాసిగా ఉన్నది. అయితే నువ్వు నాకు దాసిగా ఉండడం అంటే చిరకాలం ఉండవలసినటువంటిదే, నీ జీవనకాలం ఉండవలసి ఉన్నది. కానీ నీకు దాసీత్వం నుంచి విముక్తి పొందడానికి ఒక ఉపాయం కూడా నేనే నీకు ఉపదేశం చేస్తాను. ఆ ఉపదేశం ప్రకారం నేను చెప్పిన పని నువ్వు చేసినట్లయితే నీకు దాసీత్వం నుంచి విముక్తి లభిస్తుంది అని కద్రువు సుపర్ణికి చెప్పింది. సా కద్రుస్సుపర్ణీమ జగత్ సాబ్రవీత్ తృతీయస్యామితో దివిసో మస్తమాహరతేనాత్మానన్నిష్క్రీణీష్వ. ఆ దాసీత్వ ఉపాయం ఏమిటి అంటే, సోమం అనేటువంటిది ఒక ద్రవ్యం ఉన్నది. ఆ ద్రవ్యం సోమయాగంలో వినియోగించవలసి ఉన్నది. ఆ ద్రవ్యము తీసుకురావలసేటువంటి శక్తి ఎవరికీ లేదు కాబట్టి దీన్ని గనక నువ్వు తీసుకొచ్చినట్లయితే నీకు ఈ దాసీత్వం నుంచి విముక్తి కల్పిస్తాను అని చెప్పి కద్రువు చెప్పింది. ఆ వెంటనే ఏమి చేసిందంటే ఈవిడ తృతీయస్యామితో దివి సోమస్తమాహర. ఇది ఎక్కడుంది ఈ సోమం అంటే ఇతస్తృతీయస్యాన్ దివి. ఇక్కడి నుంచి మనం లెక్క పెట్టినట్లయితే తృతీయం పృథివీ, అంతరిక్షం, ద్యులోకం, స్వర్గలోకం. పరిగణనాయ తృతీయం అంటే మూడవ లోకం స్వర్గం అవుతుంది. తృతీయస్యామితో దివి సోమస్తమాహర. అయితే మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకములు కూడా ఇవి కూడా ద్విశబ్దాభిషేదం చెప్పబడుతోంది. కానీ తృతీయస్యామని చెప్పడం ద్వారా ఇక్కడి నుంచి మూడవ లోకం అంటే అది స్వర్గమే అవుతుంది. కాబట్టి తృతీయస్యామితో దివి సోమస్తమాహర. సోమం ద్యులోకంలో ఉంది అంటే స్వర్గలోకంలో ఉన్నది. దాన్ని నువ్వు తీసుకురా. తేనాత్మానన్నిష్క్రీణీష్వ. దాన్ని తీసుకురావడం ద్వారా నేను దాసీత్వం నుంచి విముక్తి చేస్తాను అని చెప్పింది. వెంటనే ఆమె వాళ్ళ యొక్క పుత్రులకి ఈ బాధ్యతను అప్పగించింది. ఏ విధంగా అంటే ఇయం వై కద్రూహు అసౌ సుపర్ణి ఛందాగంసి సౌపర్ణేయాహ. కద్రు యొక్క స్వరూపం ఎలా ఉన్నది అంటే పృథివీ స్వరూపం. అంటే పార్థివ దేహానికి ఎగిరే శక్తి ఉండదు కాబట్టి మనుష్యులు మనం ఎగరలేము. అసౌ సుపర్ణి, ఈవిడ శోభనమైనటువంటి పర్ణములు కలిగి ఉన్నది కాబట్టి ద్యులోక స్వరూపం అంటే పక్షి స్వరూపం కాబట్టి ఆ స్వరూపంతో ఉన్నటువంటిది కాబట్టి ఆమె స్వర్గానికి ఎగరగలిగే శక్తి ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి భాగాన్ని తెమ్మని ఆవిడికి ఈ రకంగా ఈ పందెం ద్వారా ఆవిడికి ఈ విషయాన్ని అప్పగించింది. ఇది తీసుకొచ్చే సామర్థ్యము నీకే ఉన్నదనే అభిప్రాయం అంతరంగంగా పెట్టుకునే ఈ రకమైనటువంటి స్పర్ధకి దిగి తద్వారా సోమాహరణం తీసుకురా అని చెప్పి ఆవిడికి ఆ సోమాహరణం చేయడం ద్వారా దాసీత్వం నుంచి కూడా నేను విముక్తి చేస్తాను అని ఇంత భాగం మనస్సులో పెట్టుకుని ఆవిడికి ఈ విషయాన్ని అప్పగించింది. తేనాత్మానన్నిష్క్రీణి ఇయం వే కద్రూహు అసౌ సుపర్ణి ఛందాగంసి సౌపర్ణేయాహ. అయితే సుపర్ణి యొక్క పుత్రులు ఎవరు అంటే ఛందస్సులుట. ఏమిటి ఆ ఛందస్సులు అంటే గాయత్రి, త్రిష్టుప్, జగతి. ఇక్కడ చెప్పినటువంటి ఛందస్సులు మూడే. మామూలుగా ఛందస్సులు 7 ఛందస్సులు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుత వర్తమానంలో మనకి ఇక్కడ ఉపదేశం చేయబడినటువంటి ఛందస్సులు 3 ఛందస్సులు ఉన్నాయి. ఛందాగంసి సౌపర్ణేయాహ. ఈ సుపర్ణి ఏం చేసిందంటే స్వపుత్రులైనటువంటి ఛందస్సులకి ఒక విషయాన్ని చెప్పింది, స్వవృత్తాంతం. అంటే ఆమె ఏ రకంగా కద్రువుతో పోటీ పడిందో, ఏ విషయంలో వారిరువురికి స్పర్ధ ఏర్పడిందో, ఆ స్పర్ధ నుంచి తను ఎలా విముక్తమవుతుందో అనే విషయం కద్రు ఎట్లా తనకి చెప్పిందో ఈ అంశములన్నీ కూడా ఛందస్సులకి తన పుత్రులైనటువంటి ఛందస్సులకు చెప్పింది సుపర్ణి. అస్మై వై పితరో పుత్రాన్ విభృతః తృతీయస్యామితో దివి సోమస్తమాహరతేనాత్మానన్నిష్క్రీణీష్వ ఇతి మా కద్రూరవోచత్ అని. అస్మై వై పితరో పుత్రాన్ విభృతః. హే సుపర్ణేయాః ఛందాంసి, ఛందోరూపములైనటువంటి నా పుత్రురాలా అని సంబోధన చేస్తూ సుపర్ణి ఈ విధంగా ఛందస్సులతో చెప్తోంది. అస్మై వై పితరో పుత్రాన్ విభృతః. మాకు చాలా కష్టం ఏర్పడింది. ఇప్పుడు నేను ఈ రకంగా దాసీగా ఉన్నాను ఇక్కడ కద్రువు దగ్గర. ఇటువంటి దాసీత్వం నుంచి నేను విముక్తిని పొందాలి అంటే ఈ రకమైనటువంటి సోమాహరణం చెయ్యాలి. సోమాహరణం చేస్తే తప్పితే, సోమాన్ని ఆహరణం చేసి కద్రువుకి ఇస్తే తప్పితే నేను ఈ దాసీత్వం నుంచి విముక్తి కాలేను. కాబట్టి మీరు ఈ రకమైనటువంటి ఉపకారం నాకు చెయ్యండి. మీరు తల్లిదండ్రులు మీరు జన్మించారు కాబట్టి ఈ రకమైనటువంటి కష్టంలో ఉన్నప్పుడు, తల్లిదండ్రులు కష్టాల్లో ఉన్నప్పుడు పుత్రుల యొక్క బాధ్యత వాళ్ళని రక్షించడం కాబట్టి అందుకే మేము మిమ్మల్ని పుష్ణీత అంటారు. అస్మే వే పితరో పుత్రాన్ విభృత. మిమ్మల్ని మేము పోషిస్తూ ఉన్నాం కాబట్టి మీ పోషణ అంతా ఎలా అయితే ఉన్నదో, మిమ్మల్ని మేము అల్లారుముద్దుగా ఎలాగైతే కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నామో, నిరంతరము ఏ రకమైనటువంటి చిన్నపాటి కష్టం కలిగినా మేము మీ పట్ల ఏ విధంగా మేము శ్రద్ధాళువులై
ఆ రకమైనటువంటి దుఃఖాన్ని నుంచి సాధ్యమైనంత వరకు మిమ్మల్ని మేము దూరం చేసి ప్రయత్నం చేస్తున్నామో అదే రీతిలో మాకు ఇప్పుడు కష్టం కలిగింది. ఈ రకమైనటువంటి దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను దాసీగా. ఈ రకమైన దాసీత్వం నుంచి నేను విముక్తిని పొందాలి. కాబట్టి ఇప్పుడు మీరు సోమాన్ని తీసుకొచ్చినట్లయితే ఈ దాసీత్వం నుంచి నేను విముక్తురాలను అవుతాను అని సుపర్ణి ఛందస్సులకు చెప్పింది. అస్మై వై పితరో పుత్రాన్ విభృతః తృతీయస్యామితో దివిసో మస్తమాహర తేనాత్మానన్ నిష్క్రీణీష్వ. కాబట్టి మీరు తృతీయ లోకం ద్యులోకానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి సోమాన్ని మీరు తీసుకురండి, తద్వారా నేను ఈ దాసీత్వం నుంచి నేను విముక్తురాలను అవుతాను అని చెప్పింది. ఈ చెప్పిందంతా వినండి, ఏది ఉచితమో అది చెయ్యండి అని చెప్పి అభిప్రాయాన్ని వాళ్ళకే వదిలేసింది. ఇతి మా కద్రూరవోచతు ఇతి. సరిగ్గా మొత్తం ఈ వృత్తాంతం, తల్లి వృత్తాంతం అంతా విన్నారు. పాపం చెలించిపోయారు వీళ్ళందరూ. అయితే ఛందో రూపాలు కాబట్టి ఛందస్సులో ఉన్నవన్నీ ఏ విధంగా పైకి ఎగరగలుగుతాయి? ఛందస్సులకి అసలు ఆ రకమైన శక్తి ఉంటుందా? వీళ్ళకి ఏ రకమైనటువంటి చైతన్యం ఉంటుంది? ఒక మానవులకు ఉన్నట్లుగా ఆ దేహాదులు ఎలా ఉంటాయి? ఇవేమి కుదరవు కదా ఛందస్సులకి. అంటే ఛందసాం ఐచ్ఛికం అవిరుద్ధం, అంటే ఐచ్ఛిక దేహం అనేది వాళ్ళు ఏ రకమైనటువంటి ఏ కోరికను అనుసరించి ఏ పని చేయాలనుకుంటారో ఆ కోరికను అనుసరించి ఆ శరీరం వాళ్ళకి ఏర్పడుతుంది అని చెప్పి వేదం చెప్తోంది. మనం ఏ పని చేయాలన్నా ఆ పనికి తగినటువంటి సామర్థ్యం మనకు ఉండాలి. ఇప్పుడు సోమాహరణం చేయాలి అంటే ద్యులోకానికి వీళ్ళు వెళ్ళాలి. ఛందో రూపం అంటే అక్షరముల రూపంలో ఉన్నటువంటి జగత్యుద పదత్. జగతి అనేది 12 అక్షర జగతి, 12 అక్షరముల రూపంలో ఉన్నటువంటి జగతీ ఛందస్సు ద్యులోకానికి ఏ విధంగా ఎగరగలుగుతుంది అంటే అది ఛందస్సు అయినా కూడా దానికి తదభిమాని దేవత ఒకటి ఉంటుంది. ఆ ఛందోభిమాన దేవత ఏదైతే ఉన్నదో ఆ దేవతకి ఎగిరే శక్తి ఉన్నది కాబట్టి వాళ్ళు ఏ స్వరూపాన్ని పొందడానికైనా సరే వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఛందస్సులు ఏ విధంగా సోమాన్ని ఆహరణం చేస్తాయి, తీసుకుని వస్తాయి అనే విషయంలో ఏ రకమైనటువంటి వివాదము లేదు. వాళ్ళకి ఐచ్ఛికమైనటువంటి శరీరం అనేది వాళ్ళకి ఏర్పడుతుంది, అది వాళ్ళకి స్వతంత్రతగా లభిస్తుంది. ఆ విధమైనటువంటి ఏ కోరికైతే వాళ్ళలో కలుగుతుందో, ఏ కోరికను అనుసరించి వాళ్ళు ఏ దేహాన్ని ధరించాలో ఆ దేహాన్ని వాళ్ళు ధరించగలుగుతారు అనే విషయం ఇక్కడ మనకి స్పష్టంగా ఈ బ్రాహ్మణ భాగం మనకు ఉపదేశం చేస్తూ ఉంది. మొట్టమొదట జగతి ఛందస్సు ఉత్పతనమైంది అంటే పైకి ఎగిరింది. జగత్యుద పదత్. దీని స్వరూపం ఎలా ఉన్నది అంటే 14 అక్షరా సతీ. మామూలుగా జగతీ ఛందస్సు యొక్క స్వరూపము 14 అక్షరాలతో ఉన్నది. 14 అక్షరా సతీ సా ప్రాప్యన్యవర్తత తస్యై 2 అక్షరే అమీయేతాం సా పశుభిశ్చ దీక్షయా చాగచ్చత్ తస్మాత్ జగతీ ఛందసాం పశవ్యతమా తస్మాత్ పశుమంతం దీక్షోపనమతి. జగతీ ఛందస్సు వెళ్ళింది కానీ సోమాన్ని మాత్రం తీసుకురాలేకపోయింది. అయితే అక్కడ సోమరక్షకులను కొంతమంది ఉన్నారు. స్వానభ్రాజాంఘారే బంభారే హస్త సుహస్త కృషానవేతేవ సోమక్రయణా అని వీళ్ళంతా కూడా అక్కడ సోమరక్షకులుగా ఉన్నారు. కాబట్టి మనం సోమాన్ని తీసుకురావడం కూడా అంత తేలిక కాదు. దాన్ని రక్షిస్తూ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది గంధర్వులు ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని జయించి మనం సోమాన్ని తీసుకురావాలి. కాబట్టి అటువంటి స్థితిలో ఈ జగతీ ఛందస్సు వెళ్ళి ఏం చేసింది అంటే వాళ్ళతో తలబడిన యుద్ధం చేసింది, కానీ సోమాన్ని తీసుకురాలేకపోయింది. సోమాన్ని తీసుకురాలేకపోగా 14 అక్షర స్వరూపముతో ఉన్నటువంటి జగతి యొక్క 2 అక్షరములు వారి పరస్పర ఘర్షణలో 2 వాళ్ళు గ్రహించేశారు దాన్ని, అంటే 2 ఛేదనం చేసేశారు. అప్పుడు 12 అక్షర అయింది ఆవిడ. 14 అక్షరా సతీ సా ప్రాప్యన్యవర్తత తస్యై 2 అక్షరే అమీయేతాం. అంటే సోమాన్ని తీసుకురాలేకపోయింది కానీ పశువులని దీక్షని అంటే సోమయాగానికి సంబంధించి ఏ ద్రవ్యం అవసరం ఉన్నదో, ఏ పశుద్రవ్యములు అవసరం ఉన్నాయో, అలాగే ఏ దీక్షలు అవసరం ఉన్నాయో, యాగమునకు సంబంధించినటువంటి మొత్తం మెటీరియల్ అంతా కూడా ఏ భాగం అక్కడ అవసరం ఉన్నదో ఆయా భాగాలు ఇవి తీసుకొస్తూ వచ్చాయి. ఈ విధంగా జగతీ ఛందస్సు ఈ పశవ్యతమా తస్మాత్ ఈ పశువులను కూడా దీక్షని కూడా తీసుకొచ్చేసింది ఈ లోకానికి, భూలోకానికి. అయితే తీసుకొచ్చేటువంటి ఈ ప్రక్రమంలో, ఈ విధానంలో 2 అక్షరములు మాత్రం తెగి పడిపోయాయి. 12 అక్షరగా వచ్చింది ఆవిడ. ఈ రెండు తెగిపోయినటువంటి 2 అక్షరాలు ఎక్కడున్నాయంటే స్వర్గలోకంలో ఏర్పడ్డాయి, అక్కడే ఉండిపోయాయి. తర్వాత త్రిష్టుప్ ఛందస్సు వెళ్ళింది. త్రిష్టుప్ ఛందస్సు వెళ్ళి మాధ్యందినే సవనే దక్షిణానీయంతే ఏతత్ ఖలు వావతప ఇత్యాహుర్యస్వన్ దదాతీతి. ఈ విధంగా త్రిష్టుప్ ఛందస్సు కూడా దక్షిణలను అవి తీసుకొచ్చింది తపస్సుని. తపస్సు అంటే ఇక్కడ అనశనం అంటే భోజనాదులను పరిత్యాగం చేయడం, ముష్టి బంధనం, వాగ్యమనం,
కృష్ణాజన దాన్ని మనం దాన్ని చుట్టుకోవడము, అంటే దాన్ని వస్త్రంగా ధారణ చేయడం, ఈ విధంగా అనేక క్లేశమైనటువంటి అనేక నియమాలు ఉన్నాయి. మొత్తం సోమయాగం చేసినంత కాలము 5 రోజుల దీక్ష అయితే 5 రోజుల పాటు అక్కడ ఏమాత్రము అశనం భోజనానికి అవకాశం లేదు. కేవలం పయోభక్షణం చేస్తూ జీవనం చేయాలి, ముష్టిబంధనం చేయాలి, ఇలాగా పిడికిళ్ళు బిగించి ఉండాలి. ఈ పిడికిడి బిగించడంలో ఉండే ఆంతర్యం ఏమిటంటే మన ఇంద్రియముల ద్వారా ఏ ఏ విషయములు అంతరంగంలోకి చేరుతున్నాయో, మనస్సులోకి చేరుతున్నాయో, చేరిన తర్వాత మనస్సు వాటి పట్ల ఎలా అయితే ప్రవృత్తమవుతూ ఉంటుందో ఆ ప్రవృత్తిని నిరోధిస్తుంది ఈ ముష్టిబంధనం. అంటే మనం చూసిందల్లా వెంటనే దాని పట్ల ఒక రకమైన ప్రవృత్తి కలగకుండా నియంత్రిస్తుంది. అలాగే శ్రవణం చేసినటువంటి విషయం ఏదైతే ఉన్నదో దానికి మళ్ళీ ప్రతిస్పందన లేకుండా నియంత్రిస్తుంది ఈ ముష్టిబంధనం అనేటువంటి అలాగే వాగ్యమనం, మౌనంగా ఉండడం ద్వారా అనేక రకమైనటువంటి నియమము ఏర్పడుతుంది. ఏ రకమైనటువంటి అసత్య సంభాషణ ఉండదు కాబట్టి, ఏ రకమైనటువంటి అబద్ధ ప్రలాపము ఉండదు కాబట్టి మౌనం ఈ విధంగా ఇలా అనేకమైనటువంటి తపస్సులను చెప్పింది. అలాగే యజ్ఞంలో వినియోగించేటువంటి దక్షిణలు ఏవైతే ఉన్నాయో ఆ దక్షిణలన్నీ కూడా తీసుకొచ్చింది ఈ త్రిష్టుప్ ఛందస్సు. ఈ రూపంగా సోమయాగానికి సంబంధించినటువంటి కొంత మెటీరియల్ ఈవిడ త్రిష్టుప్ ఛందస్సు తీసుకొచ్చేసింది. ఇప్పుడు పూర్తయింది ఇక్కడికి. ఈ ఘర్షణలో అక్కడ కూడా ఈ శ్వానభ్రాజాదులు ఎవరైతే ఉన్నారో, ఈ సోమరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు త్రిష్టుప్ ఛందస్సుకు సంబంధించి కూడా 2 అక్షరములు అక్కడ పరిగ్రహింపబడ్డాయి. త్రయోదశాక్షరాసతి, ఈవిడ కూడా 13 అక్షరాలతో ఉన్నది, ఏకాదశాక్షరై తిరిగి వచ్చేసింది. ఇంకా ఉన్నది గాయత్రి. తస్మాత్ గాయత్రీ కనిష్ఠా ఛందసాగో సతీ యజ్ఞముఖం పరీయాయేతి. ఈ విధంగా గాయత్రి ఛందస్సు వెళ్ళింది. ఎలా వెళ్ళింది అంటే తదజాయాజత్వం కనిష్ఠ ఛందసాగో సతీ యజ్ఞముఖం పరీయాయేతి. ఇవిడి కనిష్ఠగా ఉంది కాబట్టి, కనిష్ఠ అంటే చతురక్షరా సతీ అజయా జ్యోతిషా తమస్య అజాభ్యరుంధ, అంటే స్వతసిద్ధంగా 4 అక్షరాలతో ఉన్నటువంటి గాయత్రి ఎవరిని సహాయంగా తీసుకువెళ్ళిందంటే అజ అనేది మేక. అజ అనేటువంటి దాన్ని సహాయంగా తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ స్వానం, ఇప్పుడు ఈ సోమ రక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ నుంచి సోమాన్ని పరిగ్రహించి ఆవిడ భూలోకానికి వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఎట్లా వచ్చిందంటే 4 అక్షరాలతో వెళ్ళింది. అక్కడ జగతి అలాగే త్రిష్టుపు ఈ 2 ఛందస్సుల యొక్క అక్షరములు 4 అక్షరాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ 4టిని కలిపితే అష్టాక్షర అయింది కాబట్టి గాయత్రి అష్టాక్షరా భవతి. ఆ విధంగా అష్టాక్షర గాయత్రి ఏర్పడింది. కాబట్టి చతురక్షరా సతి అజయ జ్యోతిషా తమస్య అజాభ్యరుంధ తదజాయా అజత్వం సా సోమంచాహరత్. ఆ గాయత్రి సోమాన్ని ఆహరణం చేసింది, తీసుకొచ్చింది. 4 చాక్షరాణి సాష్టాక్షరా సమపద్యత. 4 అక్షరాలతో వెళ్ళినటువంటి గాయత్రి 8 అక్షరాలతో వస్తూ సోమాన్ని తీసుకొచ్చి ఏ యాగానికి ఏ ద్రవ్యం ప్రధానమై ఉన్నదో ఆ ప్రధాన ద్రవ్యాన్ని తీసుకొచ్చి తల్లి యొక్క దాసీత్వం నుంచి విముక్తి చేసింది గాయత్రి. కాబట్టి అటువంటి ఘట్టం సోమ ప్రక్రియకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఉపాఖ్యానం ఇది. సోమం ఎలా వచ్చింది, ఏ విధంగా ఆహరణం చేశారు, ఎవరు తీసుకొచ్చారు, తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎంత మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది, అది గాయత్రీ స్వరూపం కాబట్టి ఆ గాయత్రీ స్వరూపముగా సోమం అనేది భూలోకానికి వచ్చింది కాబట్టి ఆ వచ్చినటువంటి సోమాన్ని సోమయాగంలో వినియోగించడం ద్వారా మొత్తం సమస్త దేవతా ప్రీతికరమైనటువంటి సోమయాగము భూలోకంలో ఆవిర్భవించింది. కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి అంశాలతో కూడినటువంటి ఈ భాగం అంతా కూడా ఇప్పుడు మేము పారాయణం చేయబోతున్నాం. శ్రద్ధాళువులై విని తరించుందురుగాక. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యజ్ఞేన వై ప్రజాపతిః ప్రజాపతిరితి ప్రజాపతిః ప్రజా అసృజత ప్రజా ఇతి ప్రాజాః అసృజతతాః ఉపయద్భిః ఉపయద్భిరిత్యుపయట్భిః దేవాసృజత సృజతయత్ యదుపయజః ఉపయజ ఉపయజతి ఉపయజ ఇత్యుపాయజః ఉపయజతి ప్రజాః ఉపయజతీత్యుపాయజతి ప్రజా ఏవ ప్రజా ఇతి ప్రాజాః ఏవ తత్ యజమానః యజమానః సృజతే సృజతే జఘనార్థాత్ జఘనార్థాదితి జఘనా అర్థాత్ మద్యతి జఘనార్థాత్ జఘనార్థాదితి జఘనా అర్థాత్ ప్రజాః ప్రజాః ప్రజాయంతే ప్రజా ఇతి ప్రాజాః ప్రజాయంతే స్థవిమతః ప్రజాయంత ఇతి ప్రాజాః
जायन्ते सविमतो वा अपद्यति सविमतः सविमतो हि प्रजाः प्रजायन्ते प्राजाः प्रजायन्ते संभिन्दन् प्रजायन्त इति प्राजायन्ते संभिन्दन्नवा संभिन्दन्नित्यसंभिन्दन् अपद्यति प्राणानामसंभेदाय प्राणानामिति प्राणाना संभेदाय संभेदायेत्यसंभेदाय पर्यावर्तयति पर्यावर्तयति यत् पर्यावर्तयतीति पर्यावर्तयति पर्यावर्तयेत् पर्यावर्तयेदुदावर्तः पर्यावर्तयेदिति पर्यावर्तयेत् उदावर्तः प्रजाः ग्राहुकः प्रजा इति प्राजाः ग्राहुकस्यात् यात् समुद्रम् समुद्रं गच्छ स्वाहा स्वाहेति आहरेतः प्रेत एव तत् दधाति अन्तरिक्षम् अन्तरिक्षं गच्छ स्वाहा स्वाहेति अन्तरिक्षेण अन्तरिक्षेणैव एवास्मै प्रजाः प्रजा इति प्राजाः जनयति अन्तरिक्षम् अन्तरिक्षगो हि यनो प्रजाः प्रजायन्ते प्रजा इति प्राजाः प्रजायन्ते देवम् प्रजायन्त इति प्राजायन्ते देवं सवितारम् सवितारं गच्छ स्वाहा स्वाहेति सवितृप्रसूतः प्रसूत एव प्रसूत इति सवितृप्रसूतः एवास्मै प्रजाः प्रजाः प्रजा इति प्राजाः जनयति जनयत्यहोरात्रे अहोरात्रे गच्छ अहोरात्रे इत्यः रात्रे स्वाहा स्वाहेति अहोरात्राभ्यामेव अहोरात्राभ्यामित्यः रात्राभ्या एवास्मै प्रजाः प्रजा इति प्राजाः जनयति जनयत्यहोरात्रे अहोरात्रे हि अहोरात्रे इत्यः रात्रे यनो प्रजाः प्रजायन्ते प्रजा इति प्राजाः प्रजायन्ते मित्रावरुणौ प्रजायन्त इति प्राजायन्ते मित्रावरुणौ गच्छ वरुणाविति मित्रावरुणौ स्वाहा स्वाहेति प्रजासु प्रजास्वेव प्रजास्मिति प्राजासु एव प्रजातासु प्रजातासु प्राणापानौ प्रजातास्विति प्राजातासु प्राणापानौ दधाति प्राणापानाविति प्राणापानौ दधाति सोमम् सोमं गच्छ स्वाहा स्वाहेति सौम्याः सौम्याहि देवतया देवतया प्रजाः प्रजायज्ञम् प्रजा इति प्राजाः यज्ञं गच्छ स्वाहा स्वाहेति प्रजाः एव प्रजा इति प्राजाः यज्ञयाः करोति छन्दागुंसि छन्दागुंसि गच्छ स्वाहा स्वाहेति पशवः वै छन्दागुंसि छन्दागुंसि पशूनेव अवरुन्धे या वा पृथिवी या वा पृथिवी गच्छ या वा पृथिवी इति या वा पृथिवी स्वाहा स्वाहेति प्रजाः प्रजा एव प्रजा इति प्राजाः एव प्रजाताः प्रजातात्या वा पृथिवीभ्यः प्रजाता इति प्राजाताः या वा पृथिवीभ्यामुभयतः या वा पृथिवीभ्यामिति या वा पृथिवीभ्यः उभयतः परिगृह्णाति गृह्णाति नभः नभो दिव्यम् दिव्यं गच्छ स्वाहा स्वाहेति प्रजाभ्यः प्रजाभ्य एव प्रजाभ्य इति प्राजाभ्यः एव प्रजाताभ्यः प्रजाताभ्यो वृष्टिं प्रजाताभ्य इति प्राजाताभ्यः वृष्टिन्नी यच्छति यज्ञिम् अग्निं वैश्वानरम् वैश्वानरं गच्छ स्वाहा स्वाहेति प्रजाः प्रजा एव प्रजा इति प्राजाः
एव प्रजाताः प्रजाता अस्याः प्रजाता इति प्राजाताः अस्यां प्रति प्रतिष्ठापयति स्थापयति प्राणानाम् प्राणानां वै प्राणानामिति प्राणानाम् वा एषः एषो वा अवद्यति यदि यः यो वद्यति अवद्यति कुतस्य अवद्यतीत्यवाद्यति कुतस्य मनः मनो मे हार्दि हार्दि यच्छा यच्छेति याः प्राणानेव प्राणानिति प्राणान् एव यथा स्थानं स्थानमुपास्थानमिति यथा स्थानम् उपह्वयते पशोः पशोर्वै आलब्धस्य हृदयम् आलब्धस्येत्यालब्धस्य हृदयगोषुगोच्छति सा हृदयशूलम् हृदयशूलमिति हृदयाशूलम् अभिसमेति यत् पृथिव्यागो हृदयशूलमुद्वासयेत् हृदयशूलमिति हृदयाशूलम् वासयेत् पृथिवीम् वासयेदित्युतो वासयेत् पृथिवीगोषु च अर्पयेत् यत् अप्सु स्वपः स्वीत्यपूसु अपश्यु च अर्पयेत् शुष्कस्य च आर्द्रस्य आर्द्रस्य च सन्धौ सन्धावुत् सन्धाविति सन्धौ वासयति वासयत्युभयस्य उभयस्य शान्त्यै शान्त्यय्यम् यन्विष्यात् विष्यात्तम् ध्यायेच्छु च एनमर्पयति अर्पयतीत्यर्पयति एवा वै यज्ञम् यज्ञमाग्नीध्रे आग्नीध्रेवि आग्नीध्र इत्याग्नीध्रे व्यभजन्ता ततः यत् यदत्यशिष्यत तत् अत्यशिष्यरेत्यपि अशिष्यत ब्रुवन् वसतु नो इदमिति तत् वसति वरीणाम् वसति वरित्वम् वरित्वम् तस्मिन् वरित्वमिति वसति वरित्वम् तस्मिन् प्रातः समशक्नुवन् तत् अप्सु प्रावेशयन्ताः वसति वरीरभवन् वसति वरीर्गृह्णाति यज्ञः यज्ञो वै वसति वरीर्यज्ञम् आरभ्य गृहीत्वा आरभ्य गृहीत्वोपवसति यस्य गृहीताः गृहीता इम्रोचेदनारब्धः निम्रोचेत् आरब्धोऽस्य आरब्ध इत्यनारब्धः यज्ञः यज्ञस्यात् याद्यज्ञम् यज्ञम् विच्छिन्यात् ज्योतिष्या वा गृह्णीयात् हिरण्यम् वा अवधाय स शुक्राणाम् अवधायेत्यवधाय शुक्राणामेव शुक्राणामिति सा शुक्राणाम् एव गृह्णाति यः यो वा ब्राह्मणः ब्राह्मणो बहुयाजी तस्य बहुयाजीति बहुयाजी तस्य कुम्भ्यानाम् गृह्णीयात् सः गृहीतवसति वरीकः वरीको वसति वरीः गृहीतवसति वरीक इति गृहीता वसति वरीकः गृह्णाति पशवः वै वसति वरीः पशूनेव आरभ्य गृहीत्वा गृहीत्वोपवसति यत् अन्वीपम् तिष्ठन् गृह्णीयात् निर्मार्गुकाः निर्मार्गुका इति निः मार्गुकाः पशवः स्युः प्रदीपम् तिष्ठन् गृह्णाति प्रतिरुध्येति प्रतिरुध्या देवास्मै वर्णम् गृह्णाति इन्द्रः वृत्रमहन् सः यज्ञयम् सदेवम् देवमासीत् देवमिति सा देवम् आसीत् तत् मुच्यताः वहन्तीनाम् गृह्णाति या एव एवमेध्याः यज्ञियाः
सदेवा देवा आपः देवा इति सा देवाः आपस्तासाम् तासामेव एव गृह्णाति गृह्णाति न तमाः वहन्ति याद्यत् तमा वहन्ति हन्तिरतीयात् याद्यज्ञम् अतीयादित्यतीयात् यज्ञमतीमन्येत अन्येतना स्थावराणाम् गृह्णीयात् गृह्णीयात् वरुणगृहीताः वरुणगृहीता वै वरुणगृहीता इति वरुणा गृहीता वै स्थावराः स्थावरायत् स्थावराणाम् गृह्णीयात् याद्वरुणेन वरुणेनास्य यज्ञम् यज्ञम् ग्राहयेत् ग्राहयेद्यत् यद्वै वैदिवा भवति भवत्यपः रात्रिः रात्रिः प्रविशति तस्मात् ताम्राः ताम्रा आपः आपो दिवा ददृश्रे श्रेयत् रक्तम् नक्तम् भवति भवत्यपः अपोहः प्रविशति तस्मात् चन्द्राः आपः आपो नक्तम् नक्तम् ददृश्रे ददृश्रे छायायै छायायै च तपतः तपतश्च तपत इत्यातपतः सन्धौ सन्धौ गृह्णाति सन्धामिति सन्धौ गृह्णात्यहोरात्रयोः रात्रयोरेव अहोरात्रयोरित्यहः रात्रयोः एवास्मै अस्मै वर्णम् वर्णम् गृह्णाति गृह्णाति हविष्मतीः हविष्मतीरिमाः आपः इति याः हविष्कृतानाम् हविष्कृतानामेव हविष्कृतानामिति हविः कृतानाम् एवाभिघृतानाम् एव गृह्णाति गृह्णाति हविष्मान् हविष्माकम् अस्तु सूर्यः सूर्य इति याः शुक्राणामेव शुक्राणामिति सा शुक्राणाम् एव गृह्णाति गृह्णात्यनुष्टुभा गृह्णाति अनुष्टुभेत्यनोस्तुभा गृह्णाति वाग्वै अनुष्टुक् अनुष्टुकित्यनुष्टुक् चैव एवैनाः सर्वया गृह्णाति चतुष्पदया चतुष्पदयर्च चतुष्पदयेति चतुः पदया गृह्णाति त्रिः साधयति सप्त सम्पद्यन्ते सप्तपदा शक्वरी सप्तपदेति सप्तापदा शक्वरी पशवः शक्वरी पशूनेव अवरुन्धे स्मै वै लोकाय गार्हपत्यः गार्हपत्य गार्हपत्य इति गार्हपत्यः आधीयते मुष्मै अमुष्मा आहवनीयः आहवनीयो यत् आहवनीय इत्याहवनीयः गार्हपत्ये गार्हपत्य उपसादयेत् गार्हपत्य इति गार्हपत्ये उपसादयेदस्मिन् उपसादयेदित्युपासादयेत् अस्मिन् लोके पशुमान् स्यात् पशुमानिति पशुमान् याद्यत् आहवनीये आहवनीये मुष्मिन् आहवनीय इत्याहवनीये मुष्मिन् लोके पशुमान् स्यात् पशुमानिति पशुमान् उभयोरुपासादयति आदयत्युभयोः एवैनम् लोकयोः पशुमन्तम् करोति पशुमन्तमिति पशुमन्तम् करोति सर्वतः परिहरति रक्षसा अपहत्यै इन्द्राग्नियोः अपहत्या इत्यपाहत्यै इन्द्राग्नियोर्भागधेयीः राज्ञयोरिति इन्द्राग्नियोः धेयी भागधेयीरिति भागधेयीः यथायजुः यजुरेव यजुरिति यथा यजुः एवैतत् तदाग्नीध्रे अग्नीध्र उपाग्नीध्र इत्याग्नीध्रे वासयति वासयत्येतत् एतद्वै यज्ञस्यापराजितम् अपराजितं यत् पराजितमित्यपराजितम् यदाग्नीध्रम् आग्नीध्रं यत् आग्नीध्रमित्याग्नीध्रम् यदेव एव यज्ञस्यापराजितम् अपराजितं तत् अपराजितमित्यपराजितम् तदेव एवैनाः
उपवासयति यतः खलु वै यज्ञस्य विततस्य दिवि ततस्य क्रियते अनुयज्ञम् यज्ञो रक्षागोऽसि रक्षागस्य वा चरन्ति यत् वहन्तीनाम् गृह्णाति क्रियमाणमेव तत् यज्ञस्य शये रक्षसामनन्वचाराय नवचारायेत्यननो अवचाराय हि एताः ईलयन्ति सवनात् परि सवनादिति तृतीया सवनात् परिशेरे यज्ञस्य सन्तत्यै इति सन्तत्यै ब्रह्मवादिनो वदन्ति ब्रह्मवादिन इति ब्रह्मवादिनः वदन्ति सः वै अध्वर्युस्यात् सोममुपावहरन् सर्वाभ्यः अवहरन् सर्वाभ्यो देवताभ्यः देवताभ्य उपावहरेत् उपावहरेदिति अवहरेत् हृदे त्वाति मनुष्येभ्यः एवैतेन करोति मनसे त्वातीयाः पितृभ्यः एव इति पितृभ्यः एवैतेन करोति दिवे त्वा सूर्याय वेति देवेभ्यः एव एवैतेन करोति एतावतीर्वै देवतास्ताभ्यः एवैनम् सर्वाभ्यः उपावहरति पुरा अपहरतीत्युपावहरति वाचः प्रवदितो प्रातरनुवाकम् प्रवदितोरिति प्रावदितोः प्रातरनुवाकमुपाकरोति प्रातरनुवाकमिति प्रातः अनुवाकम् उपाकरोति यावती आकरोति यावत्येव वाक्ता अवरुन्धे अग्रे व्याहरति यज्ञः व्याहरतीत्यभिव्याहरति यज्ञो वै आपः यज्ञमेव एवाभिवाचम् वाचम् विसृजति सर्वाणि छन्दागोऽसि छन्दागस्य नो पशवः पशवो वै छन्दागुंसि पशूनेव अवरुन्धे गायत्र्या तेजस्कामस्य परि तेजस्कामस्येति तेजः कामस्य परिदध्यात् दृष्टुभेन्द्रियकामस्य जगत्यामस्येति इन्द्रिया कामस्य जगत्या पशुकामस्य नुष्टुभास्येति पशुकामस्य नुष्टुभा प्रतिष्ठा कामस्य नुष्टुभेत्यनुस्तुभा प्रतिष्ठा कामस्य पङ्क्या कामस्येति प्रतिष्ठा कामस्य यज्ञकामस्य विराजा यज्ञकामस्येति यज्ञकामस्य विराजान्नकामस्य विराजेति विराजा कामस्य शृणोतु अन्नकामस्येत्यन्नकामस्य शृणोत्वग्निः अग्निः समिधा भवम् समिधेति समिधा मे हरिः ॐ आभिर्गीर्भिर्यदतो न ओनमाप्यायय हरिवो वर्धमानः यदा स्तोतृभ्यो महि गोत्रानुजासि भूयिष्ठभाजो अधते स्यामा ब्रह्म प्रावादिष्मतन्नो माहासीत् ॐ शान्तिः 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 श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।